సెప్టెంబర్ మొదటి వారానికి వచ్చేసాం. ఖరీఫ్ కాలమంతా అధిక వర్షాలతోనే గడిచిపోయింది. ఆగస్టు రెండో పక్షంలో విడవకుండా కురిసిన వర్షాలు పంటల్లో పలు సమస్యలను తెచ్చాయి. మధ్య తెలంగాణ జిల్లాల్లో ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, కంది, వేరుశెనగ, ఇతర అపరాల పంటల్లో ఈ వర్షాల వల్ల కలిగిన నష్టం అపారం. ఈ పంటలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చీడపీడల ఉధృతిని అదుపులో ఉంచుకోవడంతో పాటు మొక్కలు తిరిగి పుంజుకోవడానికి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ సూచనలిస్తున్నారు వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ విజయభాస్కర్. ప్రస్తుతము కురుస్తున్న వర్షాల వలన ఈ మొక్కజొన్న పంటలో ఇప్పుడు అక్కడక్కడ కూడా బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు గుర్తించడం జరిగినది. ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, మువ్వు ప్రాంతంలో ఆకుపచ్చ నుంచి పసుపు రంగులో మారి మనకు పైనుంచి కూడా కిందికి కూడా ఆకులంతా వడలిపోయి చనిపోతాయి. బాగా గమనించినట్టయితే కుళ్ళిన వాసన కూడా రైతులు చూసినట్టయితే గమనించవచ్చు. ఎక్కడైతే ఆ మొక్కజొన్నలో బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు వచ్చినప్పుడు గుర్తించి ఆ మొక్కజొన్న పంటలో మనకు మురుగునీరు లేకుండా తీసివేయవలెను. ఇదే విధంగా మనకు మొక్కజొన్న పంటలో ఈ 1 ఎకరానికి 4 కిలోల నుంచి 5 కిలోల వరకు బ్లీచింగ్ పౌడర్ను తేమ ఉన్నప్పుడు సాల మధ్యలో వేసుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు తగ్గించుకోవచ్చు. ఇంకోటి వీలైతే కూడా బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు వచ్చిన మొక్కను తీసి ఒక దగ్గర వేసి కాల్చి వేసినట్టయితే ఈ తెగులు మనకు వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. ఇవే కాకుండా మనకు మొక్కజొన్న పంటలో గత 6 సంవత్సరాల నుంచి కూడా కత్తెర పురుగు ఉధృతి ఎక్కువ అవుతున్నది. కాబట్టి కత్తెర పురుగును ఉధృతిని తగ్గించుకోవాలంటే మనకు అక్కడక్కడ చుట్టుపక్కల కూడా క్యాస్టర్ లేదా బంతి పంటలు 4 వరుసల్లో ఈ వేయవలెను. కత్తెర పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి కూడా లింగాకాశ బట్టలు సుమారు 8 నుంచి 10 వరకు పెట్టుకోవలెను. కత్తెర పురుగు మన తొలి దశలో అంటే రాకుండా ఉండాలంటే మొక్కజొన్న పంట విత్తిన తర్వాత 10 రోజుల నుంచి 20 రోజుల దశలలో కూడా వేప నూనెను 1 ఎకరానికి మనకు 1 లీటర్ను కూడా మొక్కజొన్న పంటలో పిచికారి చేసుకున్నట్టయితే ఎక్కడైతే ఈ కత్తెర పురుగు గుడ్లు ఉన్నాయో మనకు తొలి దశలోనే తగ్గించుకోవచ్చు. సుమారు 1 నుంచి 6 దశలలో లార్వాలు కత్తెర పురుగులు ఉంటాయి. కాబట్టి ఈ తీవ్రతను బట్టి మందులను కూడా మార్చాలి. 10 లీటర్లో 15 గ్రాముల ఎస్పేటును లేదా 10 లీటర్లలో 20 ml మనకు క్లోరోపైరిపాస్ను మనం కలిపి ఒకసారి పిచికారి చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువైన కొద్దీ మనకు మందులను కూడా మార్చవలసిన అవసరం ఉంటుంది. 1 ఎకరానికి 80 గ్రాముల ఇమామెక్టిన్ బెంజైట్ కూడా కలిపి పిచికారి చేసుకున్నట్టే కత్తెర పురుగును తగ్గించుకోవచ్చు. ఇవే కాకుండా మెటరైజియం కూడా మనకు 1 లీటర్లో 5 గ్రాములు కలిపి కూడా పిచికారి చేసుకున్నట్టయితే కూడా మన ఈ కత్తెర పురుగును తగ్గించుకోవచ్చు. పురుగు ఉధృతి ఎక్కువ అవుతున్న కొద్దీ అంటే లార్వా ఎక్కువ దశలో ఉన్నప్పుడు విషపు ఎర్రను కూడా మనము తయారు చేసుకొని సాయంత్రం వేళల్లో మన యొక్క మొక్కజొన్న యొక్క మువ్వులో కూడా మనం ఈ గుళికలను వేసుకున్నట్టయితే మన ఈ కత్తెర పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు కత్తెర పురుగు ఎక్కువ ఉన్నాయనుకోండి, స్పైనటోరం కూడా 10 లీటర్లలో 5 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారి చేసుకోవడం వల్ల కత్తెర పురుగు తగ్గించుకోవచ్చు. ఇంకో రెండో విషయానికి వచ్చినట్టే వరి పంటలో కూడా వర్షాలు ఎక్కువ పడటం వల్ల ఆకుముడత తెగులను గుర్తించాము. ఈ ఆకుముడత తెగులను తగ్గించుకోవడానికి 1 లీటర్ నీటిలో 2 గ్రాముల కాటాప్ హైడ్రోక్లోరైడ్ పిచికారి చేసుకున్నట్టయితే ఆకుముడత తెగులతో పాటు ఎక్కడైతే మనకు కాండం తొలచు పురుగు ఉన్నదో కూడా తక్కువ అవుతుంది. ఇవే కాకుండా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వడ్ల పంట కూడా మనకు ఎక్కువ ఈ కలుపు కూడా ఉన్నది. దీనివల్ల కూడా పాంపుడు తెగులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వడ్ల పంట చెట్ల దగ్గర ఉన్న వరి పొలంలో కూడా తెగులు ఉధృతి తగ్గించుకోవడానికి 1 లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల వాల్డామైసిన్ లేదా 1 లీటర్ నీటికి 2 ml హెక్సాకోనజోల్ మందును పిచికారి చేసుకున్నట్టయితే పాంపుడు తెగులు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ కంది పంటలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి అక్కడక్కడ నీరు నిలవడం వల్ల పైటాప్తెరా ఎండు తెగులు గుర్తించాము. మరి ఎక్కడైతే ఎండు తెగులు వచ్చిందో ఆ ప్రాంతంలో 1 లీటర్ నీటిలో 3 గ్రాముల సిఓస్ని కలిపి మనం మొక్కలు చనిపోయేదని చుట్టూ ఉన్న ఆరోగ్యవంతం కూడా ఈ మన మందును పిచికారీ చేసుకున్నట్టయితే కందిలో పైటాప్తెరా ఎండు తెగులు తగ్గించుకోవచ్చు. ఇవే కాకుండా మనకు ఎక్కడైతే ఈ వేరుశెనగ ఉన్న కాండం కుళ్ళు తెగులు కూడా గుర్తించాము. అంటే ఎక్కడ ఎక్కువ నీళ్ళు నిలవడం వల్ల కాండం కుళ్ళు తెగులు వచ్చినది. అయితే రైతులు వేరుశెనగ మొదల దగ్గర 2 గ్రాముల హెక్సాకోనజోల్ లేదా 2.5 గ్రాముల మ్యాన్కోజెబ్ను కూడా మొదలు తడిచే విధంగా పిచికారి చేసుకున్నట్టయితే వేరుశెనగ పంటలో మనకి కాండం కుళ్ళు తెగులు తగ్గించుకోవచ్చు.
అక్కడక్కడ కూడా వర్షాలు ఎక్కువ పడ్డ ప్రాంతంలో తొలి దశలో వచ్చే మన ఆకుమచ్చ తెగులు, లేట్ దశలో వచ్చే ఆకుమచ్చ తెగులు కూడా గుర్తించాము. ఈ ఆకుమచ్చ తెగులను తగ్గించుకోవడానికి 2 మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ను కలిపి ఆకులు పైన కింద తడిచే విధంగా పిచికారి చేసినట్లయితే వేరుశెనగలో ఆకుమచ్చ తెగులను తగ్గించుకోవచ్చు. పెసర, మినుము, సోయాబీన్లో కూడా అంటే సోయా చిక్కులో కూడా అక్కడక్కడ పల్లాకు తెగులు గుర్తించాము. పల్లాకు తెగులను తగ్గించుకోవడానికి అక్కడ మన ఎల్లో స్టిక్కీ స్ట్రాప్స్ను పైరుకు ఒక అడుగు భాగంలో పెట్టి ఈ తెల్లదోమ ఉధృతిని, గుడ్లను, తల్లి సంతతిని తగ్గించుకోవచ్చు. ఇవే కాకుండా 1 లీటర్ నీటిలో 2.5 గ్రాముల ట్రైజోపాస్ను కలిపి పిచికారి చేసుకోవాలను.